హలో ఎవ్రీవన్, హాయ్, నమస్తే. నేను మీ వర. ఒకసారి ఇలా బోటి ఇలా తయారు చేయండి. ముందుగానే బోటి అంతా కోసేసి పొయ్యి మీద 2 పొంగులు వచ్చే వరకు ఉడకబెట్టి 5 దించి పక్కన పెట్టుకోవాలి. అందులోపు కొబ్బరి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, గసాలు, చెక్క, లవంగ ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని అవి ఉడికిందో లేదో చూసి పక్కన పెట్టాలి. చూడండి ఎలా ఉడికిందో, బాగా సరిపోతుంది. అవన్నీ తీసేసి నీళ్ళు వంపి క్లీన్ చేసేసి కోసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలా. కోసుకొని అంతా క్లీన్ చేసేయాలా. పక్కన పెట్టుకొని కట్టెల పొయ్యి మీద బాండి పెట్టి నూనె వేసి కరివేపాకు, మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసి కలబెట్టాలండి. అది కొంచెం పచ్చివాసన పోయాక దాంట్లో కొంచెం ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేయాలండి. బాగా వేగిందండి. చూడండి, అందులో ముందుగానే కోసి పెట్టుకున్న ఈ బోటి అందులో వేయాలండి. అంతేనండి. అది నెరడండి. అవి ఉడకబెట్టలేదు, అవి పచ్చిటే వేయాలండి. ఇదిగోండి చూడండి, అన్నీ వేసేసి ఒకసారి మరి కలబెట్టి అందులో కొంచెం 1 గ్లాసు నీళ్ళు పోసేయాలండి. అంతే అండి. ఇంకా మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు ఉడకబెట్టేస్తే సరిపోతుందండి. అంతేనండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా బోటి కట్టెల పొయ్యి మీద సూపర్గా ఉంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి, ఆ ఊరో కామెంట్ చేయండి. ఉంటామండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి. అది కూడా చూడండి, మా పిల్లలకు పెడుతున్నాను. మా ఆయనకు పెడుతున్నాను, చూడండి.